ఎబిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషులు భార్యకు శిరస్సై ఉన్నారు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. చదవండి బ్రదర్. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడి ఉండవలను. మొదటి వచనం చూద్దాం. స్త్రీలారా పురుషులకు లోబడి ఉండండి ప్రభువునకు. మీకు ఎంతమందికి ఈ మాట రుచింస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక తల్లి అందట, అంటే ఇలాగే లోబడితే లోకువైపోతాం కదండి అందట. మీ మనసులో ఉన్నాయి లేదా ఈ మాటలు? ప్రాక్టికల్ విషయాలు ఇవి. ప్రతీది ఇలాగ లోబడుతుంటే వాడు నెత్తినెక్కి ఏ రంగం చేస్తాడంటే. కానీ బైబిల్ అంతే, నువ్వు ఎన్ని వివరణలు ఇచ్చినా, నువ్వెన్ని మాట్లాడినా, వాడు ఎలాంటోడైనా బైబిల్ చెప్పిన కమాండ్ ఒకే ఒకటి, లోబడు. చాలామంది మా యూట్యూబ్ నెంబర్కి ఫోన్ చేస్తుంటారు, అయ్యా మా ఆయన మంచోడు కాదు, అలా కాదు, ఇలా కాదు, నన్ను పట్టించుకోవట్లేదు, చనిపోదాం అనుకుంటున్నాను, నన్ను తిడుతున్నాడు, తాగుతున్నాడు, అదండి ఇదండి, ఏం చేయమంటారు, మీరు నాకు సరైన ఆన్సర్ చెప్పకపోతే సూసైడ్ చేసేసుకుంటాను అంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పే ఒకే ఒక్క మాట, వాడు ఎలాంటోడైనా లోబడండి. అదేంటండి వాడు మంచోడు కదంటే, మంచోడు కాకపోతే లోబడకనేమన్నా రాశాడు ఇక్కడ? నువ్వు క్రైస్తవ తల్లివైతాడు ఎలాంటోడైన లోబడంతే. మా ఆయన మంచోడు కాదని నీకు తెలిసినప్పుడు లోబడు, నీ మంచిని బట్టి వాడిని మార్చు. అది కాదండి ఇది సరి అయిన స్వభావం అనిపించు, ఒకవేళ ఇది మంచి చెడు అని నువ్వు లెక్కలేస్తే, మంచి చెడులను జరిగించే దేవుడు పైనున్నాడని ఆయనను నమ్మి నువ్వు బతుకుతున్నప్పుడు న్యాయాధిపతి వైపు చూసి లోబడి బతుకంతే. వన్స్ ఒక్కసారి మ్యారేజ్ జరిగిందో బైబిల్ ప్రకారం మరలా రెండవ ఆలోచనకు బైబిల్ అవకాశం ఇవ్వలేదు. అది మంచైనా చెడైనా బైబిల్ చెబుతున్నది, పురుషులకు భార్యలు లోబడి ఉండాలి. ఎందుకు లోబడాలంటే ఎందుకు ప్రభా చెబుతున్నాను, లోబడండి అన్నాడు. ఎందుకు లోబడాలి? పతనమైపోయిన మీకు మీ జీవితాలు ఎలా కట్టుకోవాలో మీకు తెలియలేదు కనుక, పతనమైన దగ్గర నుంచి, ఆదామవల దగ్గర నుంచి మీలో ఒక పాపపు గుణం ఏంటో తెలుసా? దాని గుర్తేంటో తెలుసా? మీరు ఒకరినొకరు ఏలాలనుకుంటారు. మీరు ఒకరిని ఒకరు ఏలాలి, అజిమాయిషీ చేయాలి. నన్ను నా కంట్రోల్లోనే కాదు, ఇతరులను కూడా నా కంట్రోల్లో ఉంచుకోవాలన్న ఆ లక్షణం పోవాలి అంటే తొలి మెట్టు లోబడాలి. ఏదైతే వాంఛని చెప్పాడో ఆ వాంఛకు పర్యాయ పదంగా మరొక ఆన్సర్ ఏమన్నా ఉందా అంటే బైబిల్ చెప్తుంది, నువ్వు వాంఛ కాదు కలిగి ఉండాల్సింది, లోబడు. వాంఛ అన్న పదం మనం చూసాం. వాంఛ అంటే ఎలా కంట్రోల్, ఆయనను కంట్రోల్ చేయడం కాదు, నువ్వే ఆయన కంట్రోల్లోకి వెళ్ళాలట. బైబిల్ ఎంత ధీటుగా, ఎంత ఖచ్చితంగా మాట్లాడిందో చూడండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. లోబడమని దేవుడు చెప్పాడు. లోబడకపోతేనే పెద్ద పాపం అంటే ఏదేదో ఊహించుకోకండి. లోబడకపోవడం కూడా పాపమే. పాపం అంటే ఏవేవో ఊహించుకోకండి. భర్తను గౌరవించకపోవడం కూడా పాపమే. బైబిల్ ఒక తల్లి ఉంది, ఆమె పేరు శారమ్మ. చాలా చక్కగా ఉంటుందంట ఆమె. అందానికి పేరు ఆమె, గుణవతికి కూడా ఆ పేరే. సత్క్రియ అన్న దానికి స్త్రీలకు ముంగుర్తు ఆమె, అన్నిటికీ చక్కటి తల్లి ఆమె. తన యజమాని ఎప్పుడు అందట యజమాని అని పిలిచిందట. ఏమని పిలిచింది? యజమాని అని పిలిచిందట. యజమాని మనకు అర్థమయ్యేలా మన సెన్స్లో మనకు అలవాటు అయ్యే పదం చెప్పండి. సార్ అందట, సర్జీ అందట.
ఎప్పుడు యజమాని అని పిలిచేదట. ఏ పొరపాటున ఆమెకుండే గుణం ఏంటంటే పేరు పెట్టి ఎప్పుడు పిలవదట. ఇప్పుడు బాధ ఏంటి చెప్పనా, పేర్లు ఎట్టి పిలుచుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు ఇలాంటి అర్బన్ సిటీస్లో భర్తలను పేర్లు ఎట్టి పిలుచుకోవడం ఫ్యాషన్ ఇక్కడ. నిజమే. ఇప్పుడు మా ఆవిడ ఉందనుకోండి, నా భార్య ఎవరే జేమ్స్ అందనుకోండి, ఏమైపోవాలండి నేను? ఈ బిల్డింగ్ ఎక్కి దూకేయడం. ఇంకా ఒరే జేమ్స్ ఏంటి అలా పిలవడం ఏంటంటే వాళ్ళు అన్నారట, హే ఫ్రెండ్లీ మూమెంట్ రా అన్నారు. ఒరే పేర్లు పెట్టి పిలుచుకోవడం ఏంటంటే రే ఫ్రెండ్లీ ఫ్యామిలీ రా అన్నారు. ఫ్రెండ్లీ ఫ్యామిలీని పబ్లిక్లో పేర్లు పెట్టి పిలుచుకుంటారా? చదువుకున్న వాళ్ళు భర్తలను పేర్లు పెట్టి పిలుచుకుంటే చదువు లేని వాళ్ళు అన్నారట పేర్లేమి లేవట. ఈవిడ అందట ఆడింట్లో లేడు అందట. ఎవడు? చదువుకున్న వాళ్ళు ఏమో పేర్లు పెట్టారు, చదువు లేని వాళ్ళు ఆడంట. ఎవడు? నేను అడుగుతున్నాను, మీరు ఇలాంటి స్వభావం కలిగి ఉంటే ఆ నేచర్ ఎక్కడదో తెలుసా? అవ్వమ్మ గుణాన్ని పునుకు పుచ్చుకుని ఇంకా బతికే ఉన్నాం. లోబడిన తత్వం, పేర్లు పెట్టి పిలిచే తత్వం, గౌరవించని తత్వం, ఈ మాటకు ఎదురు చెప్పే తత్వం, ఇది వాంఛ. వాంఛ అన్న పదానికి ఎబ్రి మూల శబ్దం ఏంటో తెలుసా? కంట్రోల్ చేయాలనుకోవడం అంట. లోబడకపోతే ఆ పదమే తప్పు. లోబడు. సత్క్రియకి కేర్ ఆఫ్ అడ్రస్ల శారమ్మ ఎందుకుందంటే ఒకే ఒక్క గుణం, లోబడింది. లోబడింది. సువార్తలో ఏముంది అంటే సిలువే కాదు, ఆయన సిలువ ఎందుకు ఎక్కాడంటే నా కుటుంబం కొరకే సిలువ ఎక్కాడు. సువార్తలో ఏముందంటే కుటుంబాల్ని కట్టే విధానం ఉంది. సువార్తలో ఏం జరిగింది? ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలోనే చెప్పాడు, ఆయన వచ్చేదే మిమ్మల్ని కట్టడానికి. ఆ పతనమైపోయిన ఆ స్వభావాన్ని తీసి మరలా మన కుటుంబాన్ని, భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, తల్లిదండ్రులు ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, క్రైస్తవ కుటుంబాలు తప్పు చేయకపోతే ఎలా వెలసెల్లాలో పతనం అవ్వక ముందున్న ఆ వాతావరణం చూపించడానికే ప్రభు ఇలాలోనికి శరీర రీతికి వచ్చాడు. ఇది సువార్త. ఇది ఫ్యామిలీ కౌన్సిలింగ్ కాదు. ఇది కుటుంబానికి సంబంధించిన మోటివేషనల్ తరగతులు కాదు. ఇది ఏదో తరగతులు పెట్టుకుని ఏదో ఒక మీటింగ్ పెట్టుకుని కాలయాపన చేస్తున్నది కాదు. క్రైస్తవ్యంలో, క్రిస్టియానిటీలో ఏముందంటే కుటుంబాలను కట్టే సువార్త ఉంది. భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, ఎక్కడ ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సువార్తలో స్పష్టముగా రాయబడింది. అందుకే పౌలు అంటాడు, ఏం చెబుతున్నావయ్యా ఈ అధ్యాయం అంతా అంటే, నేను సువార్త చెబుతున్నాను అంటాడు ఆయన. నువ్వు ఫ్యామిలీ కోసం చెప్తున్నావు అంటే ఫ్యామిలీ కాదు, ఫ్యామిలీలోనే సువార్త ఉంది, సువార్తలోనే ఫ్యామిలీ ఉంది. అసలు ఆదామవ్వలు తప్పు చేయకపోతే అసలు ఈ విశ్వం అంతా దేవుని చిత్తంలోనే ఆ కుటుంబం ఉంది. అసలు దేవుని చిత్తం కుటుంబంతోనే ముడిపడింది. అందుకే మీరు బైబిల్ తిరిగేయండి, చరిత్ర కాదు, సైన్స్ కాదు, అసలు దేనిని గూర్చి ఎక్కువ చెప్పలేదు. బైబిల్ ఏం చెప్పింది? కుటుంబాల కోసం ఎక్కువ చెప్పింది. కుటుంబాలు ఎలా కట్టుకోవాలో చెప్పింది. ఆ కుటుంబాల్లో మొట్టమొదటి మెట్టు చెబుతున్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి. సొంత పురుషులకు లోబడ.